గండికోటలో పర్యటనకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసు బిగ్ ట్విస్ట్ తీసుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఆ ట్విస్ట్ ఉంది. వైష్ణవిపై ఎలాంటి అత్యాచారం జరగలేదని ఇక పోలీసులు తేల్చారు. అంతేకాదు వైష్ణవిని అతని ప్రియుడు లోకేష్ హత్య చేయలేదని కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. మరి వైష్ణవిని చంపిందెవరు? ఆమెను వివస్త్రం చేసిందెవరు? ఈ మొత్తం మర్డర్ కేసు సురేంద్ర అనే యువకుడి చుట్టూ ఎందుకు తిరుగుతోంది? బై సురేంద్ర ఎవరో కాదు, స్వయాన వైష్ణవి తోబుట్టైన అన్న. ఈ యాంగిల్లో చూస్తే ఇది పరువు హత్యనా? లెట్స్ వాచ్. గండికోటలో బాలిక వైష్ణవి మర్డర్ మిస్టరీని ఛేదించే పనిలో పట్టు పోలీసుల చేతికి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో ఆ హత్య కేసు చిక్కుముడిని త్వరలోనే విప్పుతామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే విచారణలో గండికోట రహస్యంలా ఈ గండికోట మర్డర్ కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఇప్పటివరకు పోలీసులు సేకరించిన ఆధారాల ప్రకారం కేసు స్టడీ చేస్తే వైష్ణవి ఈ నెల 14న గండికోటకు ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్ళింది. తన బాయ్ ఫ్రెండ్ లోకేష్తో బైక్పై గండికోటకు వెళ్ళింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. అయితే పోలీసుల ప్రకారం లోకేష్ ఆమెను గండికోట ఎంట్రన్స్ దగ్గరే విడిచిపెట్టి వెళ్లిపోయాడు. దీంతో అతను వైష్ణవితో పాటు గండికోట లోపలికి వెళ్లనట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక సీన్ కట్ చేస్తే వైష్ణవి అన్న సురేంద్ర గండికోట లోపలికి వెళ్లినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. అతను చాలాసేపటి వరకు గండికోట లోపలే ఉన్నట్లుగా విచారణలో తేలింది. అంతేకాదు వైష్ణవి గురించి తెలుసుకోవడానికి సురేంద్ర ఆమె చదువుతున్న గీతం కాలేజ్ దగ్గరకు కూడా 2 సార్లు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఇక కరెక్ట్గా హత్య జరిగిన రోజు సురేంద్ర మధ్యాహ్నం గండికోట లోపలికి వెళ్లాడు. దీంతో ఇప్పుడు ఈ మర్డర్ కేసు మృతురాలి అన్న సురేంద్ర చుట్టూ తిరుగుతోంది. అతను మాత్రం తనకేం సంబంధం లేదని చెప్తున్నాడు. ఇక వైష్ణవి హత్య కేసులో అన్న సురేంద్ర ప్రమేయాన్ని ఆమె తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. ఎక్కడైనా అన్న చెల్లెలిని అంత ఘోరంగా వివస్త్రణ చేసి చంపుతాడా అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. లోకేషే తమ కూతుర్ని దారుణంగా అత్యాచారం చేసి చంపాడని, అతన్ని ఎన్కౌంటర్ చేయాలని వైష్ణవి తల్లి డిమాండ్ చేస్తోంది. ఇక పోలీసులు మాత్రం వైష్ణవిపై అత్యాచారం జరగలేదని, లోకేష్ హత్య చేయలేదని నిర్ధారించారు. దీంతో వైష్ణవి లోకేష్ల ప్రేమను అంగీకరించని అన్న సురేంద్ర పరువు హత్యకు పాల్పడినట్లు అనుమానాలు బలపడుతున్నాయి. అయితే కీలక ఆధారాలతో పోలీసులు త్వరలోనే వైష్ణవిని చంపిన హంతకుణ్ణి బయటపెడతామని అంటున్నారు.